అంతా అనుకున్నట్లే జరిగింది. రాజాసాబ్ కూడా సెంటిమెంట్కు జిందాబాద్ కొట్టాడు. చాలా రోజులుగా డిసెంబర్లో రాజాసాబ్ రిలీజ్ అంటూ ప్రచారం సాగింది. కానీ పుష్ప 2 డేట్కు ఎంట్రీ అనేది రెబల్ ఫ్యాన్స్ కూడా ఊహించలేకపోయారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ అయి పాన్ ఇండియా వైడ్గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇప్పుడు అదే డేట్కు వచ్చి రాజాసాబ్ కూడా రికార్డులు తిరగరాస్తాడా? 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సలార్ డిసెంబర్లో వచ్చింది. ప్రభాస్కు బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ గా నిలిచింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ అయి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే డేట్ కు రాజాసాబ్ వస్తుంది. అంటే సెంటిమెంట్ రిపీట్ అవుతుందనే కదా అర్థం అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. 3 ఏళ్ల క్రితం రాజాసాబ్ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఏప్రిల్ 10న విడుదల చేస్తామని తొలుత ప్రకటించారు మేకర్స్. ఇప్పుడు ఏకంగా 6 నెలలు వాయిదా వేశారు. విజువల్ ఎఫెక్ట్ వర్క్ పెండింగ్ లో ఉండటమే రీజన్ గా కనిపిస్తుంది. అయితే ఫ్యాన్స్ ను కూల్ చేసేందుకు జూన్ 16న టీజర్ రిలీజ్ చేస్తున్నారు. కల్కి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ ఇది. ఈసారి రెబల్ హారర్ కామెడీతో భయపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. టాలీవుడ్ హర్రర్ కామెడీ స్పెషలిస్ట్ మారుతి ఈ మూవీని డైరెక్ట్ చేయడం విశేషం. నిజానికి తమని ఎప్పుడో కొన్ని సాంగ్స్ ఇచ్చాడు. అవి ఇప్పుడు స్టేల్ అయిపోవడంతో మళ్లీ కొత్తగా సాంగ్స్ కంపోజ్ చేస్తున్నాడట. ఈ రీజన్ వల్ల కూడా రాజాసాబ్ డిసెంబర్ కు పోస్ట్ పోన్ అయిందని చెప్పవచ్చు. వినాయక్ ఈ పేరు చెబితే బీసీ సెంటర్స్ ఎక్కర్లేని ఆనందం. మాస్ మూవీస్ తీయడంలో వినాయక్ ఒక ట్రెండ్ సెటర్. అలాంటి దర్శకుడు కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు వెంకీ మూవీతో రీ ఎంట్రీ ఇస్తాడని టాక్ వినిపిస్తుంది. అయితే ఇందులో కూడా నిజం లేదట. వినాయక్ వెళ్లి టిల్లుతో చేతులు కలుపుతున్నాడట. ఎప్పుడో 2017లో వచ్చిన చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150తో బ్లాక్ బస్టర్ కొట్టాడు వినాయక్. అంతకుముందు ఈ మాస్ డైరెక్టర్ చేతిలో చాలానే బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఆ ఖైదీ నెంబర్ 150 తర్వాత వినాయక్ తీసిన 2 చిత్రాలు కూడా దారుణమైన డిజాస్టర్స్ గా నిలిచాయి. అవే ఇంటెలిజెంట్, ఛత్రపతి హిందీ రీమేక్. అయితే కొద్ది రోజులుగా వినాయక్ రీ ఎంట్రీపై టాలీవుడ్ లో డిస్కషన్ జరుగుతుంది. లక్ష్మి కాంబినేషన్ రిపీట్ చేసేందుకు వినాయక్ ట్రై చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వెంకీ వెళ్లి త్రివిక్రమ్ తో మూవీ చేస్తూ ఉండటంతో వినాయక్ ఇప్పుడు మరో హీరో డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడట. ఆయన ఎవరో కాదు, డీజే టిల్లు. వినాయక్ ఏంటి, సిద్ధు జొన్నలగడ్డ ఏంటి అనుకుంటున్నారా? అయితే సిద్ధు బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లు వినాయక్ దగ్గర ఒక స్టోరీ ఉందట. గతంలో ఎన్టీఆర్ తో సీరియస్ మూవీస్ మాత్రమే కాదు, అదుర్స్ లాంటి క్లాసిక్ కామెడీ మూవీ చేసిన అనుభవం ఉంది వినాయక్ కు. అందుకే టిల్లు కోసం అలాంటి స్టోరీ రెడీ చేయిస్తున్నాడట. మరోవైపు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం తెలుసు కదా అనే చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. వచ్చే దీపావళికి ఈ మూవీ రిలీజ్ కానుంది. శైలేష్ కొలను అంటే అమ్మో హిట్ సిరీస్ అంటారు ఫ్యాన్స్. మరోసారి ఏ కేసును డీల్ చేస్తూ ఉన్నాడని ఎంక్వైరీ చేస్తారు. కానీ శైలేష్ కొలను ఈసారి హిట్ సిరీస్ నుండి బయటకు వస్తున్నాడు. ప్రేమ కథ తీస్తాను అంటున్నాడు. అందుకోసం ఎవరూ ఊహించని హీరోతో చేతులు కలుపుతున్నాడు. శ్రీకాంత్ తనయుడు రోషన్ గుర్తున్నాడా? 4 ఏళ్ల క్రితం పెళ్లి సందడి అనే సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అయ్యాడు. డెబ్యూతోనే అదరకొట్టాడు. శ్రీలీలతో కలిసి ఎనర్జెటిక్ స్టెప్పులేసి తెలుగు రాష్ట్రాలను ఉర్రూతలొగించాడు. అయితే మళ్లీ తెరపై కనిపించలేదు. మరోవైపు శ్రీలీల మాత్రం బాలీవుడ్ లో కూడా సినిమా చేసేస్తుంది. అయితే రోషన్ కెరియర్ విషయంలో ఎక్కడా తొందరపడ్డం లేదు. ఆల్రెడీ మలయాళంలో ఒక భారీ చిత్రం చేస్తున్నాడు. పైగా మోహన్ లాల్ తో కలిసి నటిస్తున్నాడు. తెలుగులోనూ స్వప్న సినిమా బ్యానర్ లో ఛాంపియన్ అనే మూవీలో నటిస్తున్నాడు. ప్రదీప్ అద్వైతం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు రోషన్ హిట్ డైరెక్టర్ శైలేష్ తో మూవీ చేస్తున్నాడు. శైలేష్ మూవీ అంటే యాక్షన్ కాదు, హిట్ లేదా సైంధవ్ లాంటి చిత్రాలకు దూరంగా ప్రేమ కథ తెరకెక్కిస్తున్నాడట. ఇందులో రోషన్ ను హీరోగా ఎంపిక చేసుకున్నాడు. పైగా ఈ చిత్రాన్ని టాలీవుడ్స్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుందట. రోషన్ తో శైలేష్ ప్లాన్ చేస్తున్న ప్రేమ కథ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దగ్గుపాటి హీరోల్లో రానాకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొన్ని చిత్రాలు రానా మాత్రమే చేయగలడు. అలాంటి హీరో ఇప్పుడు సినిమాలు వదిలేశాడు. పూర్తిగా ఓటీటీపై ఫోకస్ పెట్టాడు. అయితే హోస్ట్ గా మారుతున్నాడు లేదా రానా నాయుడు సిరీస్ లో కనిపిస్తున్నాడు. టాలీవుడ్ లో కొత్తదనం చూపించే హీరోల్లో రానా ఒకడు. లీడర్, కృష్ణం వందే జగద్గురుం, బాహుబలి, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి, విరాట పర్వం లాంటి చిత్రాలలో రానా నటన నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తోంది. అలాంటి హీరో ఇప్పుడు హీరోయిజం అంతా ఓటీటీలోనే చూపిస్తానని అంటున్నాడు. రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్ చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతోంది. ఏడాది ప్రారంభంలోనే అమెజాన్ ప్రైమ్ కోసం ది రానా దగ్గుపాటి షో చేశాడు. ఇది మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి నెట్ఫ్లిక్స్ లోకి వస్తున్నాడు. కానీ థియేటర్ వైపు మాత్రం చూడడం లేదు. జూలై 4 కోసం కాచుకొని కూర్చున్నారు విజయ్ దేవరకొండ అభిమానులు. ఎందుకంటే ఆ రోజు రౌడీ నటించే కింగ్డమ్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. సరే, జూలై 4 నుంచైనా పండగ చేసుకుందాం అనుకుంటే ఈ సినిమాపై వస్తున్న రూమర్స్ దేవరకొండ ఫ్యాన్స్ ను కలవరపరుస్తున్నాయి. రీషూట్ ఈ మాట వినిపిస్తే ఇటు ఇండస్ట్రీకి అటు ఫ్యాన్స్ కు ఎక్కలేని టెన్షన్ స్టార్ట్ అవుతుంది. పైగా రిలీజ్ కి ముందు రీషూట్స్ అంటే ఆ టెన్షన్ మరింత పెరుగుతుంది. ఇప్పుడు కింగ్డమ్ విషయంలో అదే జరుగుతుంది. ఈ మూవీ ఇప్పుడు రీషూట్స్ జరుపుకుంటుందట. సినిమా రిలీజ్ కు సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. ప్రమోషన్స్ ప్లాన్ చేయవలసిన దశలో ఇలా రీషూట్స్ ఎందుకంటే ఇటీవల ఫైనల్ రష్ చూస్తే గోవాలో చిత్రీకరించిన సీన్స్ సరిగ్గా రాలేదు అని చిత్ర యూనిట్ అందుకే ఇప్పుడు గోవాలో కీలకమైన షెడ్యూల్ నిర్వహిస్తోందని సమాచారం. గోవా షెడ్యూల్ ముగిసి మిగిలి ఉన్న ప్యాచ్ వర్క్ కంప్లీట్ అయితే ఇక ప్రమోషన్స్ పై ఫోకస్ పెడతారట. గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. భాగ్యశ్రీ బోర్సో కథానాయికగా నటిస్తోంది.